ఆకువీడు పెదపాడు దగ్గర ఉన్నటువంటి రామాలయ పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి ఇష్యూ గురించి అందరికీ తెలిసిందే. దీని మీద ఎందుకంత బయటకు వచ్చి ఒక అరాచక శక్తులుగా కొంతమంది దళితుల ముసుగులో కొంతమంది క్రైస్తవులు ఈ రకమైనటువంటి అరాచకానికి పాల్పడ్డారనేది ఎవరికీ అర్థం కాల. భారతదేశంలో పుట్టి, హిందూ దేశంలో పుట్టి, ధర్మం మీద నిలబడినటువంటి నేల మీద ఆ రామాలయ నిర్మాణం చేసుకోవడం తప్ప? అది కూడా పునర్నిర్మాణమే. ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆలయాన్ని పునర్నిర్మించుకోవడం అనేది తప్ప? రీసెంట్గా రఘురామకృష్ణరాజు గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి ఆయన ఆ టెంపుల్కి వెళ్ళటం, అనేక ఇష్యూస్ మీద అక్కడ తిరుగుతూ చాలా ఇష్యూస్ గురించి కూడా ఆయన మాట్లాడుకుంటూ వచ్చారు. ఆ నిర్మాణానికి సంబంధించి స్వయంగా నేనే చూసుకుంటాను అని చెప్పడం కూడా జరిగింది. ఆ తర్వాత కొంతమంది దళితుల ముసుగులు ఆయన్ని హతమార్చేటువంటి ప్రయత్నం, కొంతమంది దాంట్లో అడ్డుకున్నటువంటి మిగతా కూటమికి సంబంధించినటువంటి సభ్యుల మీద హత్యాయుతం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఇంత దారుణానికి కారణం ఏంటి? ఆ ఆలయానికి వెళితే అంత దారుణం చేస్తారా అని చాలామంది మాట్లాడారు. ఇప్పటికీ ఈ మధ్యన కొంతమంది హిందూ సంఘాలు కూడా దాని మీద స్పందించినటువంటి పరిస్థితి, దాని మీద ర్యాలీలు, ధర్నాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు స్వయంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ ఆలయాన్ని సందర్శించడానికి రాబోతున్నారట. ఎవరొస్తారో రండి. కొన్ని వందల సంవత్సరాలుగా హిందువుల కలగా ఉన్నటువంటి ఆ అయోధ్య రామ మందిరాన్నే మనం పునర్నిర్మించుకున్నాం. అలాంటిది ఆకువీడులో ఉన్నటువంటి పెదపాడులో మనం ఆలయాన్ని నిర్మించుకోకూడదా? దానికి ఎన్నో క్షుద్రశక్తులే అక్కడ అడ్డుపడినా కూడా దాన్ని దాటి ఆలయాన్ని చాలా గొప్పగా నిర్మించుకున్నాం. అలాంటిది ఇక్కడ నిర్మించుకోలేమా? మన దేశంలో హిందూ ధర్మంగా ఇంతమంది పాటించేటువంటి ఇంతమంది వ్యక్తుల మధ్య ఒక ఆలయం పునర్నిర్మాణం చేసుకోవటానికి ఎవరు అడ్డుకుంటారో చూస్తాము అన్నట్టుగానే రీసెంట్గా జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఈ టైంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ ఆలయాన్ని సందర్శిస్తారు అనేటువంటి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. అది కూడా కొంతమంది అఫీషియల్గానే కొంతమంది అనౌన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. నిజంగానే ఇది హిందువులందరికీ కూడా ఒక మేల్కొలుపుగా మనం చూడాలి. ఎలాంటి అరాచక శక్తులు ఇవన్నీ కూడా బయటికి ఈ రకంగా వచ్చి దీని మీద ఇష్టానుసారం పీటరేగిపోతున్నాయో మనందరికీ తెలిసే. అయితే వీళ్ళందరి పుణ్యమా అంట హిందువుల్లో ఐక్యత చాలా బలంగా వచ్చింది. ఈరోజు ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించి కొంతమంది హిందూ వాదులు కావచ్చు, చాలామంది బయటకు వచ్చి ఆ ఆలయాన్ని దాదాపు కొన్ని దశాబ్దాల పాటు చెక్కు చెదరకుండా ఆలయాన్ని ఏకశిలపై నిర్మించడానికి అనేక హిందూ ధార్మిక సంస్థలన్నీ కూడా ముందుకు రావటం, 100కి 100% ఆ ఆలయాన్ని నిర్మిస్తామని చెప్పి రఘురామకృష్ణరాజు గారు లాంటి వ్యక్తి కూడా ఈరోజు ఒక ప్రకటన రూపంలో ఆయన ట్విట్టర్లో చెప్పినటువంటి పరిస్థితి కూడా. అంటే నిజంగా ఈ టైంలో నాకు రఘురామకృష్ణరాజు గారిని చూస్తుంటే ఒకటైతే అనిపిస్తుంది, ఆయన మగాడ్రా బుజ్జి. ఇలాంటివి ఎన్ని అరాచక శక్తులు ఆ ఆలయ నిర్మాణానికి సంబంధించి, పునర్నిర్మాణానికి సంబంధించి చేస్తున్నటువంటి కుట్రల గురించి తెలిసి కూడా ఎక్కడా భయపడకుండా, ఎక్కడా వెనుతిరగకుండా ఆయన ముందడుగు వేస్తూ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి నిజంగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. దానికి ముందుకొస్తున్నటువంటి ఎంతోమంది హిందువులందరూ కూడా నిజంగా వీళ్ళు ఇప్పుడు బయటకు వచ్చి ఏకమవ్వాల్సినటువంటి టైం వచ్చింది అనేటువంటి పరిస్థితులు కూడా కనిపించినాయి. మొత్తానికి ఏదేమైనా సరే ఆ అరాచక శక్తులకి థ్యాంక్స్ చెప్పాలి. డెఫినెట్గా హిందువులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చేటువంటి ఒక ప్రోగ్రాం వాళ్ళ ద్వారా పెట్టుకున్నారేమో అనిపించింది. ఇప్పటి వరకు ఎవరు ఎన్ని రకాలుగా కారుకూతలు హిందూ దేవుళ్ళ మీద, హిందూ దేవాలయాల మీద, హిందూ ఆచారాల మీద చేస్తున్నటువంటి దాని మీద సరిగ్గా ఎవరు రియాక్ట్ అవ్వలేకపోయారు. ఏ హిందువు కూడా, నేను రీసెంట్గా ఒక ట్వీట్ కూడా చూశాను. ఒక వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి, నేను జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని, వైఎస్ఆర్సీపీ కార్యకర్తని, కానీ రఘురామకృష్ణరాజు గారు మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. ఈ విషయంలో మాత్రం మీరే గెలవాలని నేను 100% కోరుకుంటున్నా. హిందువులకి జరుగుతున్నటువంటి ఈ అన్యాయం మీద మీలాంటి వ్యక్తులు నిలబడుతున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నా. దానికి తోడు వెనకాల ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక వ్యక్తి కూడా వస్తే ఇంకా ఆలోచించండి ఎలా ఉండబోతుందో. ఇది ఎవరికి వ్యతిరేకంగా చేసేటువంటి కార్యక్రమం కాదు. దయచేసి ఇది మన భారతదేశంలో హిందూ దేశంగా మనందరికీ ఇది హిందుస్థాన్గా ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటిది. దీంట్లో ఒక హిందూ దేవాలయాన్ని పునర్నిర్మించుకోవడానికి ఎవరి పర్మిషన్ అవసరం చెప్పండి? ఎవడో పర్మిషన్ ఇచ్చేదేంటి చెప్పండి? ఆలయం ఆల్రెడీ ఉంది, దాన్నే పునర్నిర్మాణం చేసుకుంటారు, 100% జరిగి తీరుతుంది. దీనికి ఎవడొస్తాడో రండి అన్నట్టుగానే హిందువులందరూ కూడా, హిందూ నాయకులు కూడా ఏకం అవ్వాల్సినటువంటి టైం అయితే వచ్చింది. దానికి
ముందుగా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు, అలాగే త్రిబుల్ లాంటి ఒక బలమైనటువంటి వ్యక్తి ఈరోజు ఆయన ఎక్కడా వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్తుంటాం చూస్తుంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే.